హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. మన ఛానల్లో ప్రజెంట్ ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎన్సీఈఆర్టీ సిలబస్ మారిన తర్వాత అంటే 2025 అకాడమిక్ ఇయర్ నుంచి మారింది కదా, ఆ కొత్త సిలబస్ ప్రకారం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. చాప్టర్ వెయిటేజ్ వచ్చేసరికి 7 మార్క్స్, అంటే ఒక 4 మార్కు, ఒక 2 మార్కు, ఒక 1 మార్కు వస్తుంది. అయితే ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్సైజ్ 4B, అంతకన్నా ముందర దీనికి ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని బిఫోర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఛానల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరైనా కనుక ఆ వీడియోస్ చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ వీడియోని క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతుంటే కనుక వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు తెలుసుకుంటారు. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎక్సైజ్ 4Aలో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే చిన్న రీక్యాప్ లాగా చెప్తాను. ఐ అంటే ఏంటి తెలుసుకున్నాం, రియల్ పార్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, అడిటివ్ అలాగే మల్టిప్లికేటివ్ గురించి తెలుసుకుందాం, వాటి ఇన్వర్సల్ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఎక్సైజ్ 4B వచ్చేసరికి ఇది కాంజుగేట్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాంజుగేట్ టర్మ్స్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏం తెలుసుకుంటామంటే మనకి ఏదైనా టర్మ్స్ వస్తాయి కదా, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఇంకా చెప్పాలి అంటే కాంజుగేట్ టర్మ్ అంటే ఏం లేదండి, నార్మల్గా ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా డినోట్ చేసుకుంటాం, Z=A+IBగా డినోట్ చేస్తాం కదా, ఇది కాంప్లెక్స్ నెంబర్ యొక్క డినోషన్ కదా. దీనికి కాంజుగేట్ టర్మ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వస్తుంది, అంటే Z=A-IB. ఇదే కాంజుగేట్ టర్మ్. కాంజుగేట్ టర్మ్ అని ఫైండ్ చేయమన్నాడు అంటే కనుక మనకి వచ్చే A+IB ఫామ్ ఈ ఫార్మేషన్లో ఉంటే దాన్ని ఇలా రాసుకుంటాం, అలా ఇదే ఫార్మేషన్లో వస్తే ఇలా రాసుకుంటాం. కాంజుగేట్ టర్మ్ అంటే సింపుల్గా చెప్తున్నాను, ఏం లేదు చూడండి. మళ్ళీను కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏది, A+IB, అంతే కదా. దీనికి కాంజుగేట్ టర్మ్ ఏమవుతుందంటే Z=A-IB అవుతుంది. క్వశ్చన్లో మనకి ఏమడుగుతాడంటే ఏదైనా సమ్ ఇచ్చి కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో దాని యొక్క కాంజుగేట్ టర్మ్ని ఫైండ్ చేయమంటాడు. అంటే మనకి ఆ సమ్కి ఈ ఫార్ములాలో రప్పించుకొని దీని నుంచి దీనిలో రప్పించుకోవాలి. అంటే ఏం లేదు, ఇక్కడ ప్లస్ వస్తే వచ్చిన మనకి ఈక్వేషన్లో ప్లస్ వస్తే దాన్ని మైనస్ పెట్టుకుంటాం, అదే మనకి క్వశ్చన్లో మైనస్ వస్తే సాల్వ్ చేసిన దాంట్లో అక్కడ ప్లస్ పెట్టుకుంటాం, అదే కాంజుగేట్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యులస్ Z అని ఇస్తాడు. మాడ్యులస్ Z అంటే ఏమీ లేదండి, ఇక్కడ A+IB ఉంది కదా, దీనికి మాడ్యులస్ Z అంటే √A² + B², ఇదే మాడ్యులస్ Z. ఈ కంప్లీట్ డెఫినేషన్స్ యూజ్ చేసుకుని ఎక్సైజ్ 4B చేస్తాం. 4B కన్నా ముందర సమ్ ఎగ్జాంపుల్ 2 సమ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఈ కాంజుగేట్ టర్మ్కి మాడ్యులస్ Zకి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సమ్స్ చేద్దాం, సమ్స్ చేస్తే దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి సమ్స్ చూద్దాం. ఇప్పుడు చెప్పుకునేటటువంటి 2 ఎగ్జాంపుల్ సమ్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 89th పేజీలో 2 సమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సమ్, ఫైండ్ ది కాంజుగేట్ ఆఫ్ 3 - 2i ఇంటూ 2 + 3i బై 1 + 2i ఇంటూ 2 - i. ఈ ఫార్మేషన్లో ఇచ్చాడు. Z అనేది ఏ ఫార్మేషన్లో ఇచ్చాడండి మనకి, ఇప్పుడు ఒకసారి చూడండి. Z అనేది ఇలా ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేసుకుని మనం ఏ ఫార్మేషన్లో రప్పించుకోవాలి, A+IB అనే ఫార్మేట్లోకి రప్పించుకోవాలి, అంతే కదా. ఇది A+IB అనే ఫార్మేట్లో వస్తే దీనికి కాంజుగేట్ ఏమవుతుంది, A-IB అవుతుంది. అదే మనకి A-IB ఫార్మేట్లోకి వస్తే దీనికి కాంజుగేట్ టర్మ్ A+IB అవుతుంది. దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఈ ఫార్మేట్లోకి కానీ A-IB ఫార్మేట్లో కానీ రప్పించుకుందాం. ఒకసారి చూడండి. అప్పుడు ఏం చేస్తాం, మనం న్యూమరేటర్గా డినామినేటర్గా రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసుకుని సింగిల్ టర్మ్స్లోకి మార్చుకుందాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 3 × 2 6, నెక్స్ట్ 3 × +3i +9i, అర్థమవుతుంది కదండి మీకు. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2 × 2 4 × i 4i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 3 6 i × i
ఐ స్క్వేర్, ఇది న్యూమరేటర్ అయ్యింది. నెక్స్ట్ డినామినేటర్ వచ్చేసరికి ఐ స్క్వేర్ కదా ఇది, ఓకే. నెక్స్ట్ డినామినేటర్ వచ్చేసరికి 1 × 2 2, నెక్స్ట్ 1 × -i ఇది అయిపోయింది. ప్లస్ 2 × 2 4 ఇంటూ ఐ ఉంది కాబట్టి 4i, ప్లస్ ఇంటూ మైనస్ 2 × 1 2, i × i స్క్వేర్. అర్థమవుతుంది కదండి. దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది 9i మైనస్ 4i అంటే 5i వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6, ఇంకా 6 ఉంది, ఇక్కడేమో ఐ స్క్వేర్ ఉంది. ఐ స్క్వేర్ అంటే మనకి ఎంత వాల్యూ, ఐ స్క్వేర్ అంటే -1, అంటే ఐ స్క్వేర్ ప్లేస్లో -1 పెట్టుకుందాం. అంటే 6ని అలాగే రాసుకుందాం. -6 × -1 బై, ఇక్కడ ఇది ఏమవుతుంది -i + 4i అంటే 3i కదా, ఓకే. నెక్స్ట్ ఇంకా +2 ఉంది ఇక్కడ, -2 × i స్క్వేర్ అంటే మళ్ళీ -1 రాసుకుంటే అప్పుడు నెక్స్ట్ టర్మ్ మనకి ఏమొస్తుంది చెప్పండి ఒకసారి చూడండి. 5i అలాగే రాస్తే ప్లస్ 6 ప్లస్ 6 + 6 12 బై 3i ప్లస్ 2 + 2 4 కదా, 4 వచ్చింది. మనకి ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఏమని చెప్పుకుందాం, మనకి న్యూమరేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉన్నా పర్వాలేదు, కానీ డినామినేటర్లో మాత్రం ఇమాజినరీ టర్మ్ ఉంటే దాన్ని ఏం చేస్తాం, వెంటనే దాని యొక్క కాంజుగేట్ టర్మ్ తోటి పైన కింద కూడా మల్టిప్లై చేస్తాం. కాంజుగేట్ టర్మ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏం చెప్పాను, 4 + 3i అంటే ఇమాజినరీ నెంబర్కి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, పైన కింద కూడా 4 - 3i తోటి మల్టిప్లై చేస్తాం, అంతే కదా. 4 - 3i చేస్తే అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, మల్టిప్లై చేసి ఇక్కడే వేసేస్తాను, మీకు కనపడుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమొస్తుంది, పక్క స్టెప్లో వేసేస్తాను నేను. ఇది సెపరేట్గానే మల్టిప్లై చేద్దాం. 5 × 4 ఏమవుతుంది 20, పక్కన i ఉంది కాబట్టి i 20i. నెక్స్ట్ ఏమొస్తుందండి, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 5 × 4 చేసాం. నెక్స్ట్ 5 × -3 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ కదా. సో 5 × 3 15, i × i స్క్వేర్, ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 12 × 4 48, ప్లస్ ఆర్ మైనస్ ఆర్, ఇక్కడ చూడండి +12 -3 అంటే మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. 12 × 3 36 × i ఉంది కాబట్టి. నెక్స్ట్ బై, ఇది చూడండి a + b × a - b అంటే 3i + 3i - 3i +4 +4 అంటే ఇది ఏ ఫార్మేషన్లో ఉంది, a + b a - b అనే ఫార్మేట్లోనే కదా ఉంటా. అంటే a + b × a - b అంటే a² + b². a² అంటే ఇక్కడ 4² మైనస్ b² అంటే 3i² కదా, 3i² అంటే ఇప్పుడు ఎలా చేయొచ్చు, ఇక్కడే సాల్వ్ చేస్తాను చూడండి. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ i² అంటే వాల్యూ అంతా -1, ఇక్కడ నుంచి i² వాల్యూ -1. సో i² వాల్యూ -1 పెట్టేసుకుందాం. అప్పుడు 20i 36i ఏమవుతుంది, 48 ఉంది, 48ని అలాగే రాద్దాం కాన్స్టెంట్ టర్మ్. 48ని అలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, దీని ప్లేస్లో -1 పెట్టుకోవాలి కదా. -1 పెడితే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే +15 అయిపోతుంది. 15 అగైన్ మళ్ళీ ఇక్కడ ఏముంది -36i + 20i +20 -36 అంటే ఏమవుతుంది -16i, ఎందుకని పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, బై 4² అంటే 16, i² అంటే -1 అంటే -1, 3² అంటే 9, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దాని నుంచి ఎలా రాసుకోవచ్చు మనం, ఇది ఎలా రాయొచ్చు, 48 + 15 అంటే 63 -16i / 25 ఎలాగా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 9 + 16 25. ఇదేంటిది జెడ్ వాల్యూ, దీనికి కాంజుగేట్ టర్మ్ మనం ఫైండ్ చేయాలి. కాంజుగేట్ టర్మ్ అనేది అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ వస్తే ప్లస్ అవుతుంది, మనకి ఇక్కడ ఏమొచ్చింది మైనస్ వచ్చింది. సో ఇప్పుడు కాంజుగేట్ టర్మ్ అనేది ఏమవుతుంది,
జెడ్ ఈక్వల్ టు 63 ప్లస్ 16i/25. ఇది టర్మ్. అర్థమైందా మీకు? క్లియర్గా చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఓకే, లేకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి/a మైనస్ ఐబి. అయితే ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ సాల్వ్ చేసుకోవాల్సింది ఈ పార్ట్, దాని నుంచి మనం ఇది ప్రూవ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. దీన్ని సాల్వ్ చేసుకోవడం కోసం మనకి ఏమి ఇచ్చాడు అసలు? ఎక్స్ ప్లస్ ఐవై అనేసి ఇచ్చేసాడు. ఎక్స్ ప్లస్ ఐవై అనేసి ఎంత ఇచ్చాడు? ఏ ప్లస్ ఐబి/a మైనస్ ఐబి. మీకు ఇప్పుడే చెప్పాను, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి/a మైనస్ ఐబి ఇచ్చాడు. అయితే మనకి డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ అనేది ఉండకూడదు. అంటే దీనికి కాంజుగేట్ టర్మ్ తోటి న్యూమరేటర్లోనూ డినామినేటర్లోనూ మల్టిప్లై చేయాలి. అంటే ఏ ప్లస్ ఐబి తోటి పైన అలాగే కింద కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అయిపోతుంది కదా, బై ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ కదా. ఇది దీని ఎక్స్పాన్షన్. అయితే ఓకే, ఇప్పుడు దీనికి కంప్లీట్ సొల్యూషన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab, ఏబి అంటే బి ప్లస్ ఐబిఏ కాబట్టి, ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఐబి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది, ఐ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ కదా. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని? రియల్ టర్మ్గా, ఇమాజినరీ టర్మ్గా రాసే ముందర ఒకసారి చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ I2ab మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 కదా, అంటే మైనస్ బి స్క్వేర్, -1 ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు రియల్ టర్మ్స్గా, ఇమాజినరీ టర్మ్గా విడదీసి రాద్దాం. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ అలాగే ఉంటుంది 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. ఇప్పుడు నేను ఏం చేసింది ఏం లేదండి, ఇక్కడ రియల్ టర్మ్ని విడివిడిగా, ఇమాజినరీ టర్మ్ని విడిగా రాసాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఇక్కడ రియల్ టర్మ్ కాబట్టి విడిగా రాసుకున్నాను. న్యూమరేటర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐని ముందర రాసేసుకున్న 2ab బై న్యూమరేటర్ డినామినేటర్ టర్మ్ని మళ్ళీ విడివిడిగా రాశాను. ఇదంతా ఏంటిది? ఎక్స్ ప్లస్ ఐవై. ఇది ఇక్కడ ఎక్స్ అంటే ఇది, వై అంటే ఇది కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. లెట్ టేక్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే, ఎల్హెచ్ఎస్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ అంటే ఎంత? ఇది. ఎక్స్ స్క్వేర్ కావాలి మనకి, కాకపోతే స్క్వేర్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏముంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడతో అవ్వాల, దీనికి ఏముంది? స్క్వేర్ ఉంది, స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కూడా ఇక్కడతో అయిపోలా, స్క్వేర్ ఉంది దీనికి కూడా, వై స్క్వేర్ కాబట్టి ఈక్వల్ టు, ఇది విడివిడిగా రాద్దాం. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ బై ఇది ఏంటి రాసుకోవచ్చు మళ్ళీ కామన్గా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకని రెండింటికి డినామినేటర్ కామన్గానే ఉంది, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది డినామినేటర్ అవుతుంది, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్ ఏంటండి మనకి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కదా, అంతేనా మనకి? అంతే కదండి, 4ab కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ab. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ ప్లేస్లో
ఏ స్క్వేరే ఉంది, బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏగా తీసుకుంటే ప్లస్ 4ab హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్లో ఏ అనుకుంటే, బి స్క్వేర్ ప్లస్లో బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏబి కదా. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి అంటే బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఏముంది ఇక్కడ రిమైనింగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. పైన కింద సేమ్ టర్మ్, సో క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ది ఆర్హెచ్ఎస్. మనం ప్రూవ్ చేయాల్సిన పార్ట్ ఇదే కదండి, ఆర్హెచ్ఎస్. ఈ సమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కానీ వీడియో మరీ లెంత్ ఉంటే చూడట్లేదు మీరు కూడాను. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద, పార్ట్ 3 కింద ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ అప్లోడ్ చేసి పెడతాను. షార్ట్ వీడియోస్గానే నేర్చుకుందాం, మనకి లాంగ్ ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో షార్ట్గానే నేర్చుకుందాం. ఇవి 2 ఎగ్జాంపుల్ సమ్స్. ఎక్సర్సైజ్ ముందర ఇంపార్టెంట్ సమ్స్ కూడా అండి. ఇది ఇంపార్టెంట్, దీని ముందరది కూడా ఇంపార్టెంట్. కాంజుగేట్ టర్మ్ లేదా ఇలాగా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసే సమ్స్, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. మీకు 4 మార్క్స్ సమ్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 4b నుంచే వస్తుంది మ్యాక్సిమం. సో బాగా నేర్చుకోండి ఎక్సర్సైజ్ 4b. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి నెక్స్ట్ ఇంకో టూ వీడియోస్ మ్యాక్సిమం 2-3 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి ఎక్సర్సైజ్ 4b నుంచి. ఎవరైనా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.